అసెంబ్లీకి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న లోక్సభలోకి కొందరు ఆగంతకులు చొచ్చుకొని వచ్చిన నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో భద్రత విషయమై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మండలి చైర్మన్, శాసనసభ ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో రాత్రి 7:30 అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నేటి నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగడానికి వీలుగా మూడంచెల భద్రతా చర్యలను అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. అలాగే సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటికే జారీ చేసిన పాసులు మినహా ఇతరత్ర పాసుల జారీ నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్డేట్స్ ఏంటి? నిన్న పార్లమెంటు దాడి తర్వాత ఇక్కడ అసెంబ్లీ భద్రత పైన నిన్న సమీక్ష కూడా జరిగింది. అసెంబ్లీ భద్రతను భారీగా పెంచాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీకి మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కేవలం పాసులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి అనుమతించాలి, మిగిలినటువంటి వ్యక్తులకు అనుమతించకూడదంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ సిపి కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అధికారులందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు సజావుగా జరగడానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు సమావేశాలు ముగిసిన తర్వాత కూడా అసెంబ్లీ ప్రాంతం అంతా కూడా పోలీస్ భద్రత ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు లోపల అసెంబ్లీ రోజు ఉదయం వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటి నుంచి అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి అనుమతించేటువంటి ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే మాత్రం మూడంచెల భద్రతతో అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు.